ప్రభుత్వ పనితీరులు చూస్తున్నారు. 2 సంవత్సరాల దగ్గరగా కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వంలో సంక్షేమాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు సూపర్ 6 దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని ప్రభుత్వం అంటుంది. ఎలా అనిపిస్తుంది, నిజంగా ఎలా ఉంది అమల్లో? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ గారు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా తేడా ఉందండి. ఆయన జగన్ గారు అన్న హామీలు అన్నీ నెరవేర్చారు. ఆయన ప్రభుత్వం చాలా వండర్ఫుల్. ఆయన చెప్పిన హామీలు కానీ పథకాలు కానీ నెంబర్ 1గా చేశారు. చంద్రబాబు నాయుడు పథకాల్లో చెప్పినట్లో ఇంకా 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా చేయాల్సిన చాలా పథకాలు ఉన్నాయండి. ఆయన హామీలు ఇచ్చిన ప్రకారం ఆ హామీలు ఇంకా నిలబెట్టుకోవాల్సిన చాలా ఉంది. మార్పులు చాలా చేస్తా అన్నారు. చాలా మంది ఏదో 2 పథకాల వరకు అమలు చేశారు. కానీ ఇంకా జగన్ గారి ప్రభుత్వంలో రోడ్లు ఇవన్నీ వేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ రోడ్లు వేసి కొంచెం మంచి పని చేస్తున్నారు. ఇంకా మంచిగా చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకటి అంటున్నారు జగన్ గారు, ఏదైనా ఉంటే పదే ఇబ్బంది పెట్టే అంశాలు ఎందుకు, ఆ రెడ్ బుక్ జోలికి ఎందుకు, మాకు డిజిటల్ బుక్ ఉందంటున్నారు. దాంతోపాటు పాలనాపరి ఇప్పుడు మీ ప్రభుత్వమే కాబట్టి మీరు చేసుకోండి, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే పదే అరెస్టులు అనేది కూడా సమంజసం కాదు కదా. అయిన దానికి కాని దానికి ఏదో కోడిని కోసారని చెప్పి, కొబ్బరికాయ కొట్టారని చెప్పి కామెడీగా లేవు మరి. అలా యాక్షన్కి రియాక్షన్ అనేది కంపల్సరీగా ఉండిద్ది అన్న. ఈరోజు దెబ్బతిన్న వాళ్ళు రేపు దెబ్బతీయకన్నా అనేది ఉండదు. ప్రతిదానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఈరోజు వీళ్ళు రెడ్ బుక్ అని అంటున్నారు. ఆ రెడ్ పుస్తకం ప్రకారం వీళ్ళు ఎన్ని చేసినా రేపు జగన్ గారు డిజిటల్ బుక్ కంపల్సరీగా తెస్తారు. దానికి ప్రతిఫలం కంపల్సరీగా ఇస్తారు. ఏదైతే సాల్మన్ అనే వ్యక్తి పాపం దళితుడు, ఆయన చూశారు. ఏదైతే భార్యను చూస్తానికి వస్తే ఆ ఏరియాలో ఏదైతే మాచర్ల నియోజకవర్గం అటు సైడు జరిగిందంటున్నారు. కాబట్టి ఎందుకు పాపం ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళ మీద దాడులు ఎందుకన్నా చంపడం జరిగింది. దానికి కూడా ఏ కార్యక్రమం నిర్వహించుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. మొన్నంతా అదే హడావడి. ఆయన కూడా పాపం ఫోన్లో మాట్లాడారు కదా జగన్ గారు కూడా, మేము సపోర్ట్ ఉంటాం రేపు వచ్చాక. కంపల్సరీగా ఉంటారండి. జగన్ గారు పేదవాళ్ళ పక్షాన ఉండే నాయకుడు. ఆయన పక్క ప్రజల కోసం బతికే మనిషి. ఇలాంటివి జరిగినప్పుడు కంపల్సరీగా ఆయన దానికి ప్రతి రియాక్షన్ ఉంటుంది. ఒక మాట అన్నా, ఏదైతే రిషికొండ ప్యాలెస్ 450 కోట్లు పెట్టి కట్టినా కానీ ఫారెన్ డెలిగేట్స్ వచ్చినా లేకపోతే వేరే ప్రెసిడెంట్లు వచ్చినా ఉండడానికి అది ఉంది. యోగాకేమో 250 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడేమో 1750 కోట్లు పెట్టి అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం అంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అంటున్నారు. ఆ డబ్బులే ఉంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ఆపొచ్చు కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అన్నీ పీపీపీకి ఇస్తానంటున్నారు. ఎలా అంటారు పాపం? ఆ డబ్బులు దీనికి పెడితే అసలు ప్రైవేటీకరణ అవ్వాల్సిన పని లేదంటున్నారు కదా. ఈ యోగా అనేది పెద్ద స్కామేనండి. జగన్ గారు ప్యాలెస్ అనేది చాలా అది ఆలోచించి కట్టిన విధానం. ఇప్పుడు రేపు దాని గురించి ఇప్పుడు అర్థం కాకపోయినా రేపు ఫ్యూచర్లో దాని గురించి అనేది అర్థమైద్ది జనాలకి. ఈ యోగాది అనేది అన్ని చేసిన తర్వాత కూడా దానివల్ల ప్రజలకి ఏమీ లాభం లేదు. ఆ ఒక్కరోజు దానికోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం అనేది వ్యర్థమే. ఈ జనాలకు పనికొచ్చే పనులు ఏమైనా చేస్తే మంచిది. నెక్స్ట్ ఇయర్ కూడా ఏమైనా అవకాశాలు మినిమం డిపాజిట్ కోల్పోకుండా ఉంటారు. ఇలాంటి ఆయన కూడా పదే చెప్తున్నారు. ఏవైతే నాయకుల మీద కక్షలు కానీ ఇవన్నీ కానీ పక్కన పెడితే పాలనాపరమైన అంశాలు మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరే మీ రివ్యూలు తెలుసుకోండి అంటున్నారు. నిజంగా ప్రజలకి సచివాలయాలు ఒక భారం అయిపోయినాయి. ఏ పని కావాలన్నా లంచం లేకుండా జరగట్లేదు అంటున్నారు. నిజంగా ఉందా? ఈ గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికన్నా మ్యాక్సిమం ప్రజలు బాగుపడడానికన్నా పెత్తందారులు బాగుపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి. జగన్ గారి హయాంలో ప్రతి నెల వచ్చేటప్పటికి ఏదో పథకాన్ని అంటే జనాల ముందు తీసుకెళ్ళడం, ఏదో విధంగా మాట్లాడి జనాల్లోకి తీసుకురావడం, ఆ పథకం జనాలకు అందేలా చేస్తున్నారే. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల్లో మనకిచ్చిందల్లా ఉచిత బస్సు, ఈ ఆడవాళ్ళకి పింఛను పెంపుని, ఈ రోడ్లు బాగుపడడం తప్ప మిగతా రాష్ట్రంలో అయితే ఎలాంటి మార్పులు అయితే లేవని యువత అనుకుంటున్నాం. నా ఉద్దేశం కూడా అదే. ఎలా ఉంటుందన్నారు 2029లో పోటాపోటీగా ఉంటుందంటారు. ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. అంతకంటే ముందు ప్రజల్లోకి వస్తానని జగన్ గారు అంటున్నారు. బస్సు యాత్రలకి రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. ఒక 10-15 రోజుల్లో తేలుతుంది అంటున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మరొకసారి 2029 అవకాశం కంపల్సరీగా 2029 జగన్ గారు హయాం అయిద్దండి. కంపల్సరీగా దాంట్లో డోకా ఏం లేదు. జగన్ గారు పక్కాగా గెలుస్తారు 2029లో. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఏమైనా జనాలకి ఇబ్బంది పెట్టకుండా, ఇలాంటి కక్షపూరిత చర్యలు తీసుకోకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే మళ్ళీ 2029 ఛాన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. ఇప్పుడు చూసే పరిణామాలు చూస్తున్నారు కదా. ఎక్కువ శాతం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎక్కడా కానీ ఈ కక్షపూరిత రాజకీయాలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నాకు తెలిసి 2029 పక్కా జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉంది అమల్లో? చాలా వరకు సంక్షేమాలు కానివ్వండి, నిజంగా ఉపయోగపడే పనులు ఎలా ఉన్నాయి? ఓకే, మనం వింటాము, టీవీల్లో వింటాము అభివృద్ధులని ఇవన్నీ. నిజంగా ఆచరణలో ఎలా అనిపించింది?
అంటే కొంచెం స్లోగానే ఉందన్న, అంత స్పీడ్గా లేదు. కొన్ని మరి పథకాలు చెప్పారు కానీ అవన్నీ ఏం చేయట్లేదు. పెన్షన్ అంటే పెన్షన్ వరకు బాగానే ఉంది, మరి మిగతా అన్నీ అంతకేం లేవు. ఆ విగ్రహం అనేది కూడా అంత డబ్బులు పెట్టి కట్టడం అనేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. కట్టొచ్చు, ఎన్టీఆర్ గారు మంచోళ్ళే, ఆయన సీనియర్, ఆయన పెద్ద ఆయన కట్టొచ్చు, కానీ ప్రభుత్వం డబ్బులతో కట్టడం అనేది అది కరెక్ట్ కాదు కదా. ఉపయోగంగా ఏదైనా మెడికల్ కాలేజీలకు కాలేజీకి వాటికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు జగన్ కట్టారు, ప్రైవేట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్గానే ఉంచాలి, కానీ ప్రైవేట్ చేస్తే పేదోడు అనేవాడు చదువుకోవాలి, ఇదని చేయాలన్నా కూడా కష్టం కదా. అదైతే చాలా కరెక్ట్ కాదన్న నా విషయం. ప్యాలెస్ అంతర్జాతీయ అతిథులు ఎవరు వచ్చినా కానీ ఉండడానికి ఉంటుంది. ఎందుకంటే స్టార్ హోటల్లో వాళ్ళు ఉంటారు కదా, అంత పెద్ద సెక్యూరిటీతో వాటిలో ట్రంప్ వచ్చాడు అనుకోండి, పెద్ద సెక్యూరిటీ వస్తుంది. ఇదే విధానంలో చూస్తే ఇది బెస్ట్ అంటారా? ఈ యోగాకి 300 కోట్లు ఇలాంటి నిరుపయోగంగా ఉన్నాయి ఎందుకంటున్నారు? యోగాకి 300 కోట్లు పెట్టి ఉపయోగం ఉందన్న. ఒక రోజులో మ్యాట్లు వేసుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండిద్ది. ఆ రుషికొండ కట్టాడు జగన్. ఇప్పుడు ఇతర దేశాల నుంచి మంత్రులు ఎవరు, ప్రధానమంత్రి ఎవరు వచ్చినా స్టే చేయడానికి బాగుండిద్ది. ఇప్పుడు అది జగన్ ప్యాలెస్ అన్నారు, మరి జగన్ వెళ్ళిపోయాడు, జగన్ దిగిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, జగన్ సొంతది అయితే జగన్ లోపలికి రానిచ్చాడు కదా. ఇదంతా గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు, అందరూ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు దిగుతున్నారు. అది గవర్నమెంట్దే కాబట్టే కదా గవర్నమెంట్లో ఉంది, కానీ అది ప్రైవేట్ది అయితే జగన్ లోపలికి ఎందుకు రానిచ్చాడు? అదైతే మంచి పని అన్న. రుషికొండ కట్టడం చాలా బాగుంది. ఈయన దావోస్ పర్యటనకు వెళ్తున్నారు, కంపెనీలు వేట అంటున్నారు. ఒక పక్క చూసుకుంటే 20 లక్షల ఉద్యోగ కల్పనకి, ఇటు పక్క ఐటీ సెక్టార్తో పాటు ఇక్కడ అమరావతిలో ఇండస్ట్రీస్ కోసం మేము పోరాడుతున్నాం అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్లు కానివ్వండి, ఏ టెక్నాలజీల మీద కానివ్వండి, గ్రీన్ అమోనియా అని చెప్పి ఇలాంటివి జరుగుతున్నాయి. కొంచెం అవగాహన కల్పిస్తే బాగుంటుంది రైతుల పరంగా కానివ్వండి, ఇటు పక్క. ఎందుకంటే ఏదైతే చూపించే విధానంలో అందరికీ తెలియదు కదా. అవును, ఇప్పుడు రాష్ట్రం అంతా ఓట్లు వేసారు కాబట్టే కదా గెలిచింది. ఇప్పుడు ఒకే ప్రాంతంలో డెవలప్ అయితే, ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది, విడిపోయింది. ఇప్పుడు హైదరాబాద్కి ఉపయోగపడింది, కానీ తెలంగాణ వాళ్ళకే, మన ఆంధ్రాకి ఉపయోగపడలేదు కదా. జగన్ ఏమంటున్నాడు, అమరావతి రాజధాని అంటున్నాడు, కాదంట్లా. 3 విధాలుగా చేస్తే 3 బాగుపడతారు కదా, 3 ఉపయోగపడిద్ది కదని ఆయన ఆలోచన. ఇప్పుడు ఆయన జగన్ సొంతంగా ఉన్నాడంటే రాయలసీమ తీసుకెళ్ళిపోవచ్చు రాజధాని. జగన్ ఉన్నప్పుడు రాయలసీమలో డెవలప్ చేయలేదు కదా ఆయన, అందరినీ డెవలప్ చేశాడు, అన్ని రాష్ట్రాలు డెవలప్ చేశాడు. అది ఆయన చెప్పింది, దాంట్లో కూడా మంచిదే ఉంది కదా. జగన్ చెప్పింది కూడా కరెక్టే. నిజంగా సామాన్యుడికి పనికొచ్చే అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసి అందరినీ కూడా దీని గురించి కొంచెం మోటివేషనో లేకపోతే వాళ్ళకి తెలిసేటట్టు అన్నీ చెప్తూ ఉంటే బాగుంటుంది. ఎంతవరకు కూడా ప్రచార ఆర్భటాలు కొంచెం తగ్గితే బాగుంటుందని చాలామంది అంటున్నారు. ఎలా అవునన్నా, అది కరెక్ట్. అది ఇప్పుడు అనవసరమైన వాటికి ఖర్చులు పెట్టుకోకుండా రాష్ట్రానికి ఉపయోగపడే చేస్తే ఏదైనా ఉపయోగం ఉండిద్ది. ఎలా ఉంటుందో ఫైనల్గా ఒక మాట, 2029 ఉంది. యంగ్ లీడర్స్తో పాటు మాజీ ముఖ్యమంత్రి గారు ఎలాగో ఉంటారు కాబట్టి పోటాపోటీగా ఏమైనా ఉండొచ్చు అంటారంటే 10-15 ఏళ్ళు అంటే ప్రజలకు అంత ఓపిక ఉంటుందా ఒక అభివృద్ధి చూడాలంటే? ఎందుకంటే తమిళనాడు చూసుకుని ఇటు చూసుకుని 5 ఏళ్ళకి ప్రభుత్వాలు మారే వరకు ఎలా ఉంటుంది అంటారు ఒక మాట? అన్న, గంటకు ఒకసారి సీఎం అయితే కష్టమన్నా. రాజధాని డెవలప్ అవ్వాలన్నా, ఇచ్చేయాలన్నా. ఇప్పుడు చేయాలన్నా కంపకు ఎన్ని కోట్లు, దానికి ఇన్ని కోట్లు అని పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఉందన్న, జనాల డబ్బులు వేస్ట్ తప్ప. ఉపయోగపడే చేస్తే, ఇప్పుడు పథకాలని చెప్పారు, అన్ని పథకాలు పెట్టారు. ఒక పథకం మా అయితే పెన్షన్ ఒకటి కనబడుతుంది కంటికి, ఇంకా దాని తప్ప ఇంకేం కనబడట్లే. అవి వాలంటీర్లు అన్నారు, 10,000 అన్నారు. 10,000 చేస్తాను వాలంటీర్కి, అసలు వాలంటీరే లేదు, ఆ పోస్టే లేదు, అసలు దాంట్లో లేదు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అన్నీ అయిపోయారు. 2029 గట్టిగా ఉండిద్ది అన్న, గట్టిగా ఉండిద్ది. ఈసారి మాత్రం జగన్ రావాలని మేము ఆశిస్తున్నాం. అవినీతి బాగా ఉంది ఏదైనా. అంటే సూపర్ 6 అమలు కానివ్వండి, ఇటు పక్క రాజధాని అభివృద్ధి కానివ్వండి, మనం వింటూ చూస్తూ ఉంటాం కదా. ఆ రాజధాని అభివృద్ధి చేస్తున్నారు, బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ సచివాలయాల్లో మీరు అన్నట్టుగా అదే కనపడుతుంది. ఎక్కడ చూసినా గ్రామ సచివాలయాల్లో కూడా ఇట్లా లంచాలు లేదే పని అవ్వట్లేదు అంటున్నారు. నిజంగా ఏం జరుగుతుంది అసలు? అంటే నువ్వు ఏదైనా పని కోసం వెళ్ళామనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా లంచం అడుగుతున్నా, ఏదైనా బిల్లు కట్టాలన్నా కూడా లంచం అడుగుతున్నా. అది ల్యాండ్ డీల్స్ ఉంటాయి కదా, అక్రమ చేసి అవి సెటిల్మెంట్లు చేయట్లా, అవి పెండింగ్లో పెడుతున్నారు. ఈ ఇళ్ల స్థలాలు కూడా చాలా గందరగోళంగా ఉందంటున్నారు సార్. ఏం జరుగుతుంది? ఇళ్ల స్థలాలకు ఏమైనా అప్లై చేసిన వాళ్ళు కూడా చాలా మంది పేదవాళ్ళు. అది అయితే నాకు సరిగా ఐడియా లేదు. ఇదే ల్యాండ్ మ్యాప్ అయితే బాగుంది. అదైతే కలెక్టర్లు కానీ ఎంఆర్ఓ కానీ వేరే వాళ్ళు ఏం పట్టించుకోవట్లే, చేయట్లా. ఏ విధానంలో చూసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల కోసం పదే ఫారెన్ వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఇటుపక్క విశాఖపట్నంతో పాటు అమరావతి అవుతుంది అంటున్నారు. 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా రైతులను ఒప్పించారు. మరి ఎలా ఉంటుంది? దగ్గర 1,00,000 ఎకరాలంటే 2 లక్షల కోట్లేమో ఈ అభివృద్ధి పనులు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది?
పర్వాలేదు బాగానే ఉంది. అది అభివృద్ధికి సహకరిస్తున్నారు రైతులు కూడా. కొంచెం డెవలప్మెంట్ బాగానే ఉంది. సార్ ఈ నియోజకవర్గంలో ఇద్దరు హేమీలు ఫస్ట్ నుంచి మీకు తెలుసు, ఎలా అనిపిస్తుంది గతంలో ఆయన ఇప్పుడు ఈయన? నియోజకవర్గంలో కొంచెం ఎమ్మెల్యే గారు కొంచెం కొన్ని నియోజకవర్గం కొన్ని గ్రామాల్లో సరిగా పట్టించుకోవట్లేదు. ఎవరో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇక్కడ ఈ ఏరియా ఎమ్మెల్యే. గతంలో ఎలా ఉండేది సార్? అప్పుడు ఏదన్నా గతంలో కూడా అటాగా ఉండేది, గతంలో కూడా అంత విజయం లేదు. ఇప్పుడు ఈయన వచ్చినా కూడా ఏదో కొన్ని గ్రామాలు అయితే పట్టించుకోవట్లేదు. మాజీ ముఖ్యమంత్రి గారేమో మరొకసారి బస్సు యాత్ర అంటున్నారు ఫిబ్రవరి అనంతరం కూడా. ఎలా ఉంటుంది? అన్ని నియోజకవర్గాలను బలోపేతం చేస్తాం, ఓడిపోయిన చోట గెలవాలని ఆయన, సంక్షేమాలు ఒక పక్క అభివృద్ధి ఉంది కాబట్టి మేమే ఉంటామని వీళ్ళు ఎలా అనిపిస్తుంది? చూడాలి. వాళ్ళైతే వెళ్ళడం కష్టమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇంతవరకు. చేసేది ఉంటే ఏమైనా గెలిచే హోప్స్ ఉంటాయి, కానీ ఏం చేయలేదు కాబట్టి గెలవడం కష్టం. ఇక 2029 కొంచెం పోటీగా ఉంటుందంటారా రేపు వచ్చే 2029? పోటీగా అంత ఉండకపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి గారికి వీళ్ళకి ఏమైనా టై పడిద్ది అంటారా? ఏముండదు, టైం ఉండదు. మీ ఒపీనియన్ ప్రకారం వేచి చూడాలంటారా? వెయిట్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. నాన్న మొదటి నుంచి చూస్తే 1వ తారీఖు నుంచి పెన్షన్, రేషన్ ఇవన్నీ అమలు ఎలా ఉంది? నిజంగా పాపం పేదవాళ్ళకి అందుతున్నాయి? బాగానే అందుతుంది, బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పర్లేదన్న పనులు ఉన్నాయా? పనులు ఉన్నాయి. అంటే గతంలో ఇసుక దొరికేది కాదని కొంతమంది, ఇప్పుడు ఎలా ఉంది? అన్నీ దొరుకుతున్నాయి, ప్రతి ఒక్కరు పని చేయగలుగుతున్నారు. ఇట్లాగే ఉంటే బాగుంటుంది. గిట్టుబాటు ధర ఎంత ఉంటుంది అన్న సుమారు? మామూలు కూలీ రేట్లు కానివ్వండి, ఇవి కానివ్వండి. ఇది మంచిగా 500 కానీ తక్కువ ఉండదు. అంతకుముందు అద్దె కూడా ఉండేది కాదు. సరే ఏదైనా సరే ఇప్పుడు బాగుంది, ఇట్లా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ నియోజకవర్గంలో కూడా ఇద్దరున్నారు హేమీలు ఫస్ట్ నుంచి చూసుకున్నా. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. 6 పథకాలు అందుకుంటున్నారా? 1వ తారీఖు రేషన్, పెన్షన్ అన్నీ వస్తున్నాయి. 3 గ్యాస్ సిలిండర్లకి పడ్డాయి డబ్బులు. ఒక్కొక్కటి మిస్ అయిపోతుంది, ఏదో తేడా పెళ్ళిగిల్లేక. ఒకటేమో పెన్షన్ డబ్బులు బాగా వస్తుంది, ఉచితం బస్సు ఒకటి పెట్టేది బాగుంది, జనానికి పనులు జరుగుతున్నాయి. పర్వాలా ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రికి మనం చెప్పలేము కదా. డెవలప్మెంట్ అభివృద్ధి అంటున్నారు కాబట్టి కొంచెం రియల్ ఎస్టేట్ కదిలినట్టేనట్టు. కదిలినట్టే కొంటున్నారా? కొంటున్నారు. అంటే గతంలో మాటలు జరిగిన కదా 100%లో ఇప్పుడు 30% జరుగుతున్నాయి. పర్వాలేదు. మరి ఈ నియోజకవర్గం గన్నవరం మరి ఎలా అనిపిస్తుంది? ఇటు పక్కేమో వంశీ గారిని చూసారు, ఇప్పుడు యార్లగడ్డ గారిని చూస్తున్నారు. పర్లేదా? ఇద్దరు బాగా పర్వాలేదు. ఆయన పర్వాలేదు, ఈయన పర్వాలేదు, ఏముంది లేదు సార్, చెయ్యాలిగా. మరి అభివృద్ధి అయ్యి రేపు పిల్లలు అమరావతిలో ఇటు పక్క ఉద్యోగాలు చేసుకుంటే ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు వస్తాయి అంటున్నారు కాబట్టి ఏమంటారు? వస్తాయి, బాగుంటాయి, వస్తున్నా. అది బాగుంటుంది. ధరలు పర్లేదా? కొంచెం ఆటో కార్మికులకి ఇబ్బంది అంటున్నారు కదా ఈ ఉచిత బస్సులు పెట్టాయి కదా సార్, కొంచెం అట్ట అయింది. సరే దానికి ఏదో ఆలోచించి చేస్తారులే. ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి పెడదాం అనుకుంటున్నారు అమరావతి నీరుకొండ ఏరియాలో. 1750 కోట్లు అవుతుంది. అదే మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, వాటికి ప్రైవేటీకరణ కాకుండా వాటికి ఖర్చు పెడితే బాగుండేది అనేది పాత మంత్రుల వాదన. ఎలా ఉంటే బాగుంటుంది? విగ్రహం పెడితే బాగుంటుంది అంటారా, మెడికల్ కాలేజీలకు ఇస్తే బాగుంటుంది? అమరావతిలో పెడితే బాగుంటుంది, అందరికీ తెలుస్తుంది కదా. మరి ఏమంటారు? పదే ఫారెన్ వెళ్తున్నారు కదా పెట్టుబడుల కోసం, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని. ఎలా ఉంటుంది? కంపెనీలు వస్తే మంచిదేనా? లోకేష్ గారు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు, వస్తే బాగుంటుంది, రావాలని కోరిక అందరి. ఒక మాటలో ఎలా ఉండబోతుంది 2029? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి, జగన్ గారు ఆయన కూడా మళ్ళీ ప్రజల్లోకి అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి వ్యత్యాసం ఎలా ఉంటుంది అంటారు? ఉంటుంది, అప్పుడు ఇద్దరికి ఉంటుంది, పోటాపోటీగా ఉండి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు రావచ్చు అని కోరిక. చిన్న ఒక రివ్యూ లాగా బాగానే ఉంది సార్. ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? ఒక పక్క డెవలప్మెంట్తో కూడుకున్న సంక్షేమం కాబట్టి రెండింటికి పెట్టాలంటే ఖజానా ఖాళీ అవుతుందని పదే అంటున్నారు. నిజమైన అర్హులకి ఇచ్చి మిగతావన్నీ కూడా ఉచితాలు ఎత్తేస్తే బాగుంటుంది. లేదండి, ఇప్పుడు ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి, ఉన్న వాటిని కొనసాగిస్తే బాగుంటుంది. కాకపోతే ఐటీ వైజ్ ఇంకా ఈ ఏరియాలో ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా డెవలప్ అయితే బాగుండేదని నా అభిప్రాయం. పదే దావోస్ వెళ్తున్నారు ప్రభుత్వ నాయకులు కానీ, ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడే ఉండటం జరిగింది. అన్ని వైజాగ్ వెళ్ళిపోతున్నాయి, విజయవాడ కూడా కావాలని నా అభిప్రాయం. కొంచెం సమయం అడుగుతున్నారు సార్, ఒక 10-15 ఏళ్ళు అమరావతి మొత్తం కూడా చూడాలంటే కనుక అంత ఓపిక ప్రజలకు ఉందంటారా, లేకపోతే నిజంగా వాళ్ళు కొంచెం ఏదన్నా మోటివేట్ చేస్తే బాగుంటుంది? వెయిట్ చేయాలండి, కంపల్సరీగా వెయిట్ చేయాలి, ఓపిక పట్టాల్సిందే. మరి మనం కూడా చూసుకోవాలి కదా, అన్ని అవకాశాలు ఇస్తున్నారు, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా కావాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇటు పక్క చూసుకుంటే సార్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు అంతా చూడాలి కాబట్టి ఆయన ఏమంటున్నారంటే పాలనాపరమైన అంశాలు తప్పులుంటే చెప్పమని మాజీ నాయకులను అంటున్నారు, మాజీ ప్రభుత్వాన్ని. పదే టార్గెటెడ్గా మాట్లాడకుండా ఏదైనా కావాలంటే ఈ అంశాల్లో తప్పులుంటే చెప్పమంటున్నారు. మంచి విధానం కరెక్టేనండి. ఎలా ఉంటుంది సార్ 2029 ఎలా ఉండబోతుంది? అందుకంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు కొన్ని పోస్ట్ పోయి జూన్ జూలైకి వెళ్ళడంతో మరి ఎలా అనిపిస్తుంది అంటున్నారు?
ప్రభుత్వ పరిపాలన అయితే బాగానే ఉందండి. కాకపోతే ఇంకా మరింత మెరుగ్గా అర్హులైన వాళ్ళందరికీ పథకాలు అందేటట్టు చేయాలి. సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా నీరుకొండలో పెడతామంటున్నారు అమరావతి ఏరియాలో. 1750 కోట్లు దానికి అవుతుంది అంటున్నారు. మాజీ ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే అది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి కాకుండా ఉపయోగించవచ్చు కదా అనేది వాళ్ళ వాదన. వీళ్ళు ఏమంటున్నారంటే ప్రజలు ఇచ్చే విరాళాలతో చేద్దాం అనుకుంటున్నామని అంటున్నారు. ఏ విధానం మంచిది అంటారు? నో కామెంట్ అండి దీని మీద, నేను ఏం చెప్పలేను. ఏమంటారు సార్, యంగ్ లీడర్స్ ఏమైనా ఫామ్లోకి వస్తారా? ఇట్లా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు అంటే రేపు 2029 ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వయసు రీత్యా చూసుకున్న పెద్దవాళ్ళు అవుతున్నారు. యువతరమే రావాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి, పరిస్థితులకు తగ్గట్టుగా డెవలప్మెంట్ అనేది చెయ్యాలి. అది సార్ ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? పర్లేదు సార్, పర్లేదు. ఒకప్పుడు వంశీ గారు ఇప్పుడు యార్లగడ్డ గారు కాబట్టి ఎలా ఉంది? వాళ్ళైనా బాగానే చేశారు, వీళ్ళైనా బాగానే చేశారు, ఇబ్బంది ఏం లేదు నియోజకవర్గం. కాకపోతే ఒక ఐటీయే వెనకబడింది. ఐటీ ఒకటి డెవలప్ చేస్తే బాగుంటుంది విజయవాడ ఏరియాలో. అన్ని వైజాగ్ వెళ్ళిపోతున్నాయి, వైజాగ్లో కాకోకుండా ఇక్కడ ఉండేటట్టు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. చూసుకున్నా కానీ రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం కానివ్వండి, ఇటుపక్క చూసుకుంటేనేమో గిట్టుబాటు ధర కానీ కొంత కలవరపరిచింది అందరినీ. ఎలా ఉంది ఇటుపక్క? అక్కడే మంచిది పొజిషన్. ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. ధాన్యం లేదు, అన్యాయంగా బాధలు పడుతున్నాం. ఇప్పుడు నాకు ఇప్పుడు 60 ఏళ్ళు అయింది కన్నిపోయి, పింఛనీ లేదు. వచ్చి కూడా తిరిగి తెంగారు గాలి నా కొడుకులుండి. ఆ రకంగా ఆగమైపోతున్నా. ఒక కొడుకుని 50,000 రూపాయలు తెచ్చే కుర్రని చంపేశారు. నా బాధలు నాకు ముసలిదానికి నాకు నా బాధలు పడుతుంది. కష్టపడితే సంక్షేమాలు పర్లేదా, ఇబ్బంది ఏమైనా ఉంటుంది? పర్వాలేదు. ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి తీసుకొచ్చారు. ఈ విధానంలో ఏంటంటే డిపోల్లోనే మళ్ళీ రేషన్ ఇవ్వడం, ఇబ్బంది లేకుండా తెచ్చుకోవడం. పర్వాలేదు, బాగానే వస్తుంది. ఇప్పుడు అలాంటి రావట్లే మరి. అన్ని మనం ఏం చేద్దాం, పైనుంచి రాలేదన్నారు. తరకు వచ్చినట్టు రాలా సార్. బండి ఇచ్చారు, బండ్లు సంవత్సరం 3 బండ్లు అన్నారు. ఒక బండి ఇచ్చారు, బండ్లు బస్ ఛార్జ్, బస్సు ఫ్రీ ఎందుకు? మనకు కావాల్సింది విద్య, ఆరోగ్యం, పిల్లల చదువు, ముసలి పెన్షన్, ఈ ఉచిత పథకాలని ఇవన్నీ ఎందుకు? 3 ఎకరాలు వచ్చిందే కానీ పింఛన్ అసలు లేనివాడికి లేదు. ఎడతాలు వచ్చినాయంటే కూడా ముసలి పెన్షన్, పిల్లలు చదువు చెప్పు, ఆరోగ్యశ్రీ పెట్టు, ఈసారి బస్సుకి ప్యాసు అవి ఇస్తాను ఒకటి ఇవ్వటాలా. అవన్నీ ప్రైవేటీకరణకి ఇచ్చేస్తాం అంటున్నారు కదా సార్. ఏంటి ఇచ్చేయమని ఇంకెందుకు ప్రభుత్వం? పింఛన్ అన్నాడు, ఆ పింఛన్ మూలే పోయింది. అది అట్టా ఉంచి కూడా 60 ఏళ్ళకి ఇప్పుడు నాకు 55 ఏళ్ళు కనిపోయి 30 ఏళ్ళు అయింది. పింఛన్ లేదు. ఎలక్షన్స్కి వచ్చే ముందు ఎన్నో చెప్తాం, అన్ని నెరవేర్చలేమని ఆయన అన్నారు కదా. అట్టగా అలాంటప్పుడు ఇంకే ఇన్ని ఎందుకండి? ఇబ్బందిగానే ఉంది. అయితే అదే రైతుల గురించి ఏమంటారు సార్? ఒక మాట ఆయన చెప్తాడు, నేను 3 ఎకరాలు చేస్తాను రైతుల గురించి నేను చెప్పేది. ఆ రైతు వారిగా పెట్టాడు, ఆ రైతుకు వస్తున్నాయి వడ్డబ్బు. నేను కాదు 1 లక్ష రూపాయలు 50,000 25,000 వెళ్తే అయ్యాడు మనేస్తున్నాడు. అవి మెనపోతే ఆ పొలం ఇవ్వడు మనకి. మరి వీడు ఎక్కడ తెచ్చి బతకాలి? ఇప్పుడు వచ్చిన డబ్బులు ఆడి దారి మీదకి వస్తుందండి. లేనివాడు ఎక్కడ బతకాలి? అప్పులు తెచ్చుకుని బతకడమేగా. ఇలా 3 ఎకరాలు వేసేంత మొక్క బో పెట్టదు. ఇప్పుడు ఎకరానికి 20,000 10,000 అవుతున్నాయి. ఎవడో పెట్టేది 4 బత్తాలు పండితే వస్తాయని ఆశి. ఇక నేల పోలేగా. సుమారు పెట్టుబడులు ఎంత అవుతాయండి సంవత్సరానికి? సంవత్సరానికి మామూలుగా వ్యవసాయానికి వరి మిన్నులకి అయితే 35,000 అవుతాయండి. కష్టపడేవాడికి 25,000 30,000 అవుతాయి. బయట పెట్టుకు రైతు వారికి అయితే 40,000 చిల్లర అవుద్ది. అదే పైరు బాగుంటుందంటే రెండో పైరు ఒక 7 బత్తాలు 6 బత్తాలు అయ్యే లెక్క అయితే గడత రైతుకి. ఇప్పుడు ఎకరానికి 2 బత్తాలు కూడా ఫీగుడికే చాలదు. ఇప్పుడు 20,000 దాటి ఉన్నాయి. దీంతో పాటు ఎరువులకి అప్పులు అన్ని అప్పులే కదా సార్. అన్ని తెచ్చుకుని అప్పులు బతకటమే అట్లా. ఇక నేను కూలివాడిని మాట చెబుతున్నా. ఒక కొడుకుని చంపేశారు. నా కొడుకులు 40,000 తెచ్చే కుర్రోడు ఒక అమ్మాయి ప్రేమించి ఇంటికి తీసుకెళ్ళి చంపేశారు. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం. నా బాధలు నాకు. ఒక కొడుకుంటే ఫారెన్లో ఉంటున్నాడు, ఆడి పిల్లలు ఇచ్చేశారు. రెండో భార్య కొడుకుని చంపేశారు. నా బాధలు ఇది. ఏదైనా వెళ్తే టాప్ పైన రూపాయి తెచ్చుకోలేదు. రప్పించి 6 ఏళ్ళు చలసనై సంవత్సరం అయింది. చలసనై బెళ్ళొచ్చింది. ఈ నా కొడుకులు ఇప్పుడు మూల భారతం గారికి పట్టించుకోవాలి. గారు నమస్కారం అండి. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, పాత ప్రభుత్వాలు చూసారు. అప్పుడు 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు. ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధితో పాటు పథకాలు అంటుంది కాబట్టి ఎలా ఉంది నిజంగా అమలు ఎలా ఉంది? వస్తున్నాయండి. ఈ పెన్షన్ బాగానే ఇస్తున్నారు ఏంటి, ఈ రేషన్ బియ్యం బాగానే వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. రైతు వారీగా చూసుకుంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. ఎంతవరకు బాగుందంట? రైతు వారీ కంటే గిట్టుబాటు ధరలు కానివ్వండి, ఇవి కానివ్వండి, లేకపోతే మొన్న ఈ తుఫాన్ ఎఫెక్ట్లకు కానివ్వండి, ఈసారి కొంచెం దెబ్బేనన్నారు కదా. పొలాలకు దెబ్బేనండి. పొలాలు కూడా ఎంత అవుతాయి బాబాయ్? సుమారు ఒక ఎకరానికి చూసుకుంటే ఎంత అవుతాయి పెట్టుబడి? 35 అవుతున్నాయి పెట్టుబడి మొత్తం. మరి ఇంటికి రావాలంటే 35,000 అవుతున్నాయి ఎకరానికి. గిట్టుబడి ఏమి అవుతుల్లా పెద్దగా, ఎందుకంటే ఖర్చుల మూలాన. అది తుఫాన్ ఎఫెక్ట్ తో ఈ తప్పాతాలు ఇవన్నీ చెప్పి 1250 నుంచే కొన్నారు. 1800 ఉన్నా కానీ అంటున్నారు.
30 లోపు అవుతున్నాయి కొంతమందికి అయితే. ఏంటి కొంతమందికే 32 అట్లా అవుతున్నాయి అంతే. 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు ఏమన్నా వేసారు? సిలిండర్లకి డబ్బులు పడలా ఇంకా మాకైతే పడలా. మౌలి ఇచ్చాడు ఇంకా పడలా. సబ్సిడీకే పడుతున్నాయి తప్ప మామూలుగా అంతే పడతల్లా. దీంతో పాటు తల్లికి వందనం అని మనవరాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి డబ్బులు అన్నారు ఏదైనా వేసారా? వేయలే. 7,000 చొప్పున 3 విడతల్లో అన్నారు కదా. లేదు వేయలే. ఇదే విధానంగా చూసుకుంటే 1వ తారీఖు టెన్షన్ ఇస్తున్నారు వీళ్ళు వచ్చి సచివాలయం. ఇచ్చేస్తున్నారు. మరి రేషన్ డిపోల్లోకి వెళ్తున్నారు కదా, ఇబ్బంది ఏమన్నా ఉందా నుంచోవడం? లేదు, ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఇస్తున్నారు. మరి ఏమంటారు బాబాయ్ గారు? అమరావతి అయితే రేపు పిల్లల భవిష్యత్తు ఇక్కడే అంటున్నారు ప్రభుత్వాలు. కొంత సమయం ఇవ్వమంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా అడుగుతున్నారు పదే ఎలా ఉంటే బాగుంటుంది? ఉప ముఖ్యమంత్రి బాగానే ఉందిగా, దాని గురించి ఏం ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు కూడా బాగానే చేస్తున్నాడు. విశాఖపట్నంతో పాటు అమరావతి భారీ ఎత్తున నిర్మిస్తున్నాం అంటున్నారు. అక్కడేమో కంపెనీలు ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే ఇక్కడేమో ఈ కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చదువుకోలేదు, నాకు ఇట్లాంటి తెలియదు. సమయం ఇవ్వచ్చా ఇదంతా కట్టడానికి? అమరావతి ఇదంతా టైం పట్టిద్ది అంటున్నారు. ఇవ్వచ్చు. మీరు ఎప్పటి నుంచో వింటూ ఉంటారు, పోలవరం కూడా అవుతుంది అంటున్నారు కదా. అవుతుంది అంటున్నారు. బాగానే అంతా బాగానే ఉంది. ఓకే బాబు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.